అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయములో 11-12 వచనాలు చదువుకుందాం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చిన్న ప్రార్థన చేద్దాము. దేవుని ఆత్మ సహాయం కొరకు. మహిమగల మా ప్రియ ప్రభువా, దయగలిగిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినపు సాయంకాలపు వేళలో ఈ కూడికలోకి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దాసుడు నీ పక్షాన నిలిచి ఉంటూ ఉండగా నన్ను మరుగుపరచండి. మీ ఆత్మ ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. చదువుబడిన లేఖనాలు మీవి, ప్రజలు మీ వారు. నిలిచిన నీ దాసుడైన నేను అల్పుడను, దుమ్ము ధూళి లాంటి వాడనని ఒప్పుకుంటూ ఉండగా మీరే మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, అయా ఈ రాత్రికాల సమయంలో మీ నామాన్ని మీరు హెచ్చించుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం 4వ అధ్యాయాన్ని మనము ప్రభు ఇచ్చిన సమయం మేరకు ధ్యానం చేద్దాం. అయితే ఈ అధ్యాయాన్ని ధ్యానం చేసే ముందు 3వ అధ్యాయంలో జరిగిన విషయాన్ని ఒకసారి అవుట్లైన్గా జ్ఞాపకం చేసుకుంటే ఈ 4వ అధ్యాయానికి కొంత సహాయంగా ఉంటుందని భావిస్తూ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 3వ అధ్యాయంలో పేతురు, యోహానులు దేవాలయపు ద్వారము గుండా వెళుతూ ఉండగా దేవాలయపు మెట్ల వద్ద ఉన్నటువంటి కుంటె భిక్షకుని యేసు ప్రభు వారి నామములో వాని బాగు చేయడం 3వ అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడం, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం యొక్క ప్రారంభం లేక జన్మించటం 2వ అధ్యాయంలో గమనిస్తే, 3వ అధ్యాయంలో యేసు ప్రభు వారి నామములో వారు పని ప్రారంభించడం, ఆయన నామాన్ని ఉపయోగించి వారు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయడం 3వ అధ్యాయంలో ప్రారంభించబడింది. అపోస్తుల కార్యాలకి ముందు ఆ 4 సువార్తలలో జరిగిన కార్యాలన్నీ స్వయంగా యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ద్వారా జరిగాయి ఆ కార్యాలు. సువార్తలలో ఆయన మరణ పునరుద్ధానాల తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘపు పరిచర్య ద్వారా, ఆ సంఘపు పరిచర్యలో ఆయన నామాన్ని ఉపయోగించి పని చేయడం 3వ అధ్యాయంలో విశేషం. 3వ అధ్యాయం యొక్క విశేషం ఆయన నామములో దేవుని కార్యాలు చేయడం ప్రారంభించబడింది. అది ప్రారంభంగా 3వ అధ్యాయంలో లూకా గారు వివరంగా రాశారు. ఆ కుంటి భిక్షకుని బాగు చేయడం కూడా కేవలం ఆయన నామాన్ని ఉపయోగించి, ఆయన నామములో ఉన్న శక్తి ఆ కుంటి భిక్షకుని నడిపించిందని పేతురు ధైర్యంగా ప్రకటించాడు 3వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో వారు చేసిన ఆ కార్యము చూడడానికి చేరిన జనులు, ప్రజలు, అధికారులు అందరూ వారి ద్వారా జరిగిన కార్యాన్ని చూసి విస్మయం పొందిన ప్రజలు ఉన్నారు. కొందరికి అది ఇబ్బందిగా కూడా మారింది. అధికారులకి వారు, మీరు ఏ నామమున ఈ కార్యాన్ని చేశారు అని అడిగినప్పుడు, మేము యేసు ప్రభు నామంలో చేశాంలే అంటే బాగానే ఉండేది. కానీ వారు చెప్పిన సమాధానం, మీరు చంపారు చూడు, ఆ యేసు ప్రభు నామమే వీణ్ణి నిలబెట్టి బలపరిచింది అని సూటిగా చెప్పడం
వారి మనసులు కొంత గాయపడ్డాయి. గాయపడి వారిని పట్టుకున్నారు. పట్టుకొని ఆ ప్రజలందరి ముందు ఆ 3వ అధ్యాయంలో వారిని నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు పేతురు ఒక దివ్యమైన ప్రసంగాన్ని 3వ అధ్యాయంలో చేశాడు. అది మనం చూసాం. ఆ తర్వాత వారిరువురిని అరెస్టు చేసి ఆ రోజు రాత్రి అవడం వలన వారిని కావల్లో ఉంచి, జైల్లో ఉంచి, మరుసటి రోజు వారికి జడ్జిమెంట్ చేద్దామని మరుసటి రోజు ప్రోగ్రాం పెట్టారు. వారికి తీర్పు చేయడానికి, జడ్జిమెంట్ చేయడానికి. ఆ మరుసటి రోజు అంటే 3వ అధ్యాయంలో జరిగిన రోజు కాకుండా ఆ మరుసటి రోజు జరిగిన కార్యమే ఈ 4వ అధ్యాయం. దాని క్లుప్తం వివరంగా మీతో నేను ఊరకు అవుట్లైన్గా జ్ఞాపకం చేసి, ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఇందులో అక్కడ చేసిన కార్యాన్ని బట్టి వారు అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. ఇప్పుడు వారికి జడ్జిమెంట్ చేయాలి. జడ్జిమెంట్ చేయడానికి పూనుకున్న ఆ గుంపెవరు, వారి ఉద్దేశం ఏంటి, వీళ్ళు చేసిన నేరం ఏంటి, ఈ వివరాలన్నీ ఈ 4వ అధ్యాయంలో ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో చూడండి. మొదటిగా వారిని బంధించిన వారు ఎవరు, వారి జాబితా కొంత మనం జ్ఞాపకం చేసుకుందాం. వారిని బంధించిన వారు 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను, గమనించండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, యాజకులు అంటే ఎవరండి? యాజకులు అంటే సమాజ మందిరములు దేవుని పని చేసేవారిని యాజకులు అంటారు. ఆది సంఘపు ఆ కాలములో ఇజ్రాయేలీలలో యాజకులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే వారు దేవాలయంలో యాజకత్వాన్ని జరిగించేవారు, వారికి మంచి హోదా ఉంటుంది. అంతేకాకుండా యాజకులతో పాటు మరొక పేరు కూడా చెప్పారు. చూడండి, యాజకులను, దేవాలయపు అధిపతి అంటే దేవాలయాన్ని మెయింటెనెన్స్ చేసే అధికారి, దేవాలయానికి అధికారి. ఆ దేవాలయపు అధిపతియు, తర్వాత సద్దూకయ్యులను. ఇక్కడ ఆ మూడు విభాగాలని అక్కడ మొదటి వచనంలో చెప్పారు. ఆ తర్వాత 5వ వచనంలో చూడండి. 5వ వచనంలో ఇంకా కొంతమందిని ఆ సభలో ఉండడం మనం ఇక్కడ గమనిస్తాం. 5వ వచనం చూడండి. మరునాడు వారి అధికారులను, ఇక్కడ అధికారులు అంటే రోమా సామ్రాజ్యపు అధికారులను, పెద్దలు అంటే యూదా జనాంగానికి పెద్దలు ఉన్నారు. ఎంతమంది ఉంటారంటే వారు 70 మంది ఉంటారు. యూదా సమాజానికి పెద్దలు 70 మంది ఉంటారు. వారిని సన్హెడ్రిన్ సభ అంటారు. ఆ 70 మందికి అధిపతి ఎవరంటే పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, ఆ 70 మందికి హెడ్ ఒక అతను ఉంటాడు, ఆయన ప్రధాన యాజకుడు. యాజకులు ఉంటారు, యాజకుల్లో ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడు అన్న అని ఆయన పేరు కూడా చెప్పబడింది. ఈ సమావేశం అంతా చూడండి ఒకసారి, ఇట్లా అర్ధచంద్రాకారంలో ఉంటుందని ఆ హిస్టరీలో రాయబడింది. అర్ధచంద్రాకారంలో వారు కూర్చుంటారు, ఈ 70 మంది. ఈ మధ్యలో ఒక సీట్లో ప్రధాన యాజకుడు కూర్చొని ఉంటారు. వాళ్ళు అలా కూర్చొని ఏదైనా జడ్జిమెంట్ చేస్తారు. ఈ జడ్జిమెంట్ చేసే ఈ సభ ఈరోజు కొత్తగా కూడింది కాదు. యేసు ప్రభు వారిని జడ్జిమెంట్ చేసినప్పుడు కూడా ఈ సభే, యేసు ప్రభు వారిని జడ్జిమెంట్ జరిపింది కూడా ఈ సభే. ఆ రోజు జరిపింది వీళ్ళే, ఈరోజు కూడా కూడింది వీళ్ళే. ఆ రోజేమో యేసు ప్రభు దోషిగా నిలబడ్డాడు వారి ముందు, ఈరోజేమో పేతురు యోహానులు నిలబడ్డారు ఈరోజు. అయితే వీరి విషయాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాజకులు అంటే యాజకులు మందిరములో సేవ చేసేవారు. తర్వాత దేవాలయపు అధికారి అంటే దేవాలయపు లోపల నిర్వాహకులు, లోపల యాజమాన్యం జరిపించేవాడు దేవాలయపు అధికారి ఇక్కడ చెప్పబడింది. తర్వాత
ప్రధాన యాజకుడు అన్నాడు. ప్రధాన యాజకుడు అంటే యాజకులు అందరికీ హెడ్, ప్రధాన యాజకుడు. ఆయన గురించి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తే, యోహాను సువార్త 18వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకొని పోయి, యేసు ప్రభువును ఆ రోజు తీర్పప్పుడు తీసుకెళ్ళిన సంఘటన చదువుతున్నాను. ప్రధాన యాజకుని పాత్ర ఏమిటో ఆనాడు ప్రభువుకు కూడా జరిపిన విషయంలో ఆయన పాత్రను చూపిస్తున్నాను. మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకుపోయి, అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపాకు మామ. అంటే ప్రధాన యాజకుడు ఆ సన్హెడ్రిన్ సభకు ముఖ్య అతిథిగా ఉంటాడనమాట. ఆయనే పెద్దవాడు. ప్రధాన యాజకుడు పాత్ర ఏంటంటే ఆ యాజమాన్యం మొత్తం ఆయన హ్యాండ్లో నడుస్తుంది అన్నమాట, ప్రధాన యాజకుడు. ఆ తర్వాత సద్దూకయ్యలు ఉన్నారు ఇక్కడ చేరిన వారిలో. మరి ఈ సద్దూకయ్యలు ఎవరు? ఈ సద్దూకయ్యలు మరి థీరీ ఏంటి మనం గమనిస్తే, ఈ సద్దూకయ్యలు అపోస్తుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించండి. సద్దూకయ్యలను గురించి మనము తెలుసుకుంటున్నాం. వారు ఏంటి, వారి విధి విధానం ఏంటో ఈ భాగం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. సద్దూకయ్యలు 6వ వచనం నుండి చదువుతున్నా. వారిలో ఒక భాగము సద్దూకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములు ఆయను. ఎందుకు 2 పక్షాలు అయినాయో 8వ వచనం చెప్పబడుతుంది. సద్దూకయ్యలు పునరుద్ధానము లేదనియు, దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు. సద్దూకయ్యలు థీరీ ఏంటి? పునరుద్ధానం లేదు, అసలు దేవదూత లేడు, ఆత్మ లేడు, వారి వాదన అది అని చెప్పుదురు. అయితే కానీ పరిసయ్యులు 2 కలవని చెప్పుదురు. చూడండి, ఈ గుంపులో సద్దూకయ్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, మరి ప్రధాన యాజకుడు ఉన్నాడు, యాజకులు ఉన్నారు. ఈ గుంపు అందరూ ఒకే భావం కలిగిన వారు కారు. అవునా? అందరికీ ఒకే భావం లేదు. ఇప్పుడు వీరందరూ సభ, వీళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఆ రోజున ధర్మాసనం అంటారు వీళ్ళని. ఈ ధర్మాసనం వీళ్ళకి తీర్పు చేయడానికి కూడింది. కూడినప్పుడు ఇప్పుడు జడ్జిమెంట్ జరిపేటప్పుడు ఇక ధర్మాసనం ఏం ఆలోచన చేసిద్ది? ముందు వీళ్ళని బంధించడానికి కారణాలు తెలియాలి. కారణాలు ఏంటి? పేతురు యోహానులు బంధించడానికి కారణం ఏంటి? మనం 3వ అధ్యాయంలో చూసాం కదా. ఏం చేశారు వాళ్ళు? ఒక కుంటి భిక్షకుణ్ణి బాగు చేశారు. ఇది ఆ కారణం? ఇది కాదు వారికి కారణం. వారు అడుగుతున్న కారణం అది కాదు. మనం గమనిద్దాం, చూడండి. 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనంలో, వారు కూడి వారి మీద మోపుతున్న కారణాలు, వారి మీద మోపిన కారణాలు, వారికి మింగుడబడని విషయాలు 2వ వచనం నుండి మనం గమనిద్దాం. చూడండి, మొదటి నుంచి 4:1 నుంచి, వారు ప్రజలతో మాట్లాడుచుండగా, అనగా పేతురు యోహానులు మాట్లాడుచుండగా, యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను, అంటే ఈ సన్హెడ్రిన్ సభ, ఈ బ్యాచ్ మొత్తం కూడి 2వ వచనం, వారు ప్రజలకు బోధించుటయు. మొదట వాళ్ళకి గొంతు పట్టుకున్నది ఏంది? 3వ అధ్యాయంలో దివ్యమైన ప్రసంగం చేశాడుగా యేసు ప్రభువుని గురించి. ఇప్పుడు వాళ్ళకి పట్టుకున్నది ఏంది? ప్రజలకి వారి బోధిస్తున్నారు. ప్రజలకి బోధిస్తున్నారు. వాళ్ళ అహం ఏంటి? అసలు ప్రజలకు బోధించేది వీళ్ళ? అప్పటికే ప్రజలకు ఏదైనా బోధించాలంటే ఈ యోధా ప్రజలందరికీ ఈ సన్హెడ్రిన్ సభ ద్వారా బోధింపబడాలి. వారు బోధించాలంటే అధికారులు వాళ్ళు.
వాళ్ళు అధికారులు ఏది బోధించినా వాళ్ళే బోధించాలి. కానీ ఈడ ఏం జరుగుతుంది? ప్రజల ముందు వీళ్ళు బోధిస్తుంటే ప్రజలు వీళ్ళ దెబ్బకి ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. బాగా ప్రజలు స్పందించి విశ్వసించి ఎక్కువ మంది ప్రభు పక్షాన చేరుతున్నారు. ఇది వాళ్ళకి మింగుడు పడలేదు. వారి మనస్సులు గాయపడ్డాయి. మనం బోధించాలి, మన మాటని లక్ష్యం ఉంచే ప్రజలు వీళ్ళు బోధిస్తుంటే వీళ్ళ మాట ఎందుకు లక్ష్యం ఉంచుతున్నారే అని వారి హృదయాలు నొచ్చుకున్నాయి అన్నమాట. అది వాళ్ళకి మింగుడు పడిన విషయం. మొదటిది, వారిని బంధించిన విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. మొదటిది, వారు బోధించడం నచ్చలేదు. రెండోది చూడండి, రెండో విషయము ఏం బోధిస్తున్నారు? ఇక్కడ రెండో వచనమే మనం చదువుదాం చూడండి, 4:2. వారు ప్రజలకు బోధించుటయు ఒకటి. రెండోది, యేసును బట్టి బోధించడం. రెండోది ఏంది? మింగుడు పడింది. ఎందుకని? యేసును బట్టి. ఈ సభ ఒక 50 రోజులకు ముందు యేసు ప్రభు వారిని జడ్జిమెంట్ చేసింది ఈ సభే. 50 రోజుల ముందు యేసు ప్రభు వారికి శిక్షను వేసింది ఈ సభే. 50 రోజుల ముందు మరణానికి అప్పగించింది ఈ సభే. 50 రోజుల ముందు ఆయన మరణించాడు, ఇక అయిపోయింది, ఆయన చాప్టర్ ముగిసింది అనుకున్నది ఈ సభే. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు? ఆయన సమస్య విరగడైపోయింది అనుకున్న సమయంలో మళ్ళీ తిరిగి ఆయన నామంలోనే ఇది జరుగుతుందని యేసును గురించి బోధించడం వీళ్ళకి మింగుడు పడలేదు. ఒకటి, వీళ్ళు బోధించడం నచ్చలేదు. రెండోది, బోధించేది కూడా యేసును బట్టి బోధించడం వారికి నచ్చలేదు. ఇక మూడోది చూడండి, మూడో విషయం ఏమి నచ్చలేదు. కాజు ఇక్కడ రాయబడింది. మూడో కాజు ఏంటి? మృతులలో, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని. ఇది అసలు మింగుడు పడిన విషయం. ఇది ఎవరికి మింగుడు పడదు? ఇళ్లల్లో ఈ బ్యాచ్లో సద్దూకయ్యలు దీన్ని వాళ్ళు రేజ్ చేశారు. ఎట్టా? యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడని 2లో రూఢిగా చెప్పాడు పేతురు. ఏడేం చెప్తున్నాడు? యేసును బట్టి మృతుల్లో నుండి మీరందరూ లేస్తారని చెప్తున్నాడు. ఈరోజు సువార్తలో ఉన్న ఒక విలువైన సమాచారం ఏంటంటే, యేసు ప్రభువారు పునరుద్ధానముడై లేచాడన్న దానికన్నా సువార్తలో విలువైన ఒక సత్యం ఏంటంటే, ప్రభువు లేవటమే కాదు, మనం కూడా లేస్తాం. ఈ సత్యాన్ని కొంచెం గ్రహిద్దాం ఈ సందర్భంలో. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువారు స్వయంగా చెప్పిన మాట చూడండి. ఏమని చెప్పారో ప్రభు. యోహాను సువార్త 5:24 చదువుతున్నాను చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఒకసారి నా వైపు చూడండి. నిత్య జీవము గలవాడంటే, నిత్య జీవము గలవాడంటే అప్పటికే ఉన్నట్ట, తర్వాత వచ్చిద్దనా? నా పాకెట్, నా జేబులో కట్ట డబ్బులు ఉన్నాయి అంటామను, ఉంటాయి అంటాం ఒకటేనా? ఉన్నాయి అంటామను, ఉంటాయి అంటాం ఒకటేనా? ఉంటాయి అంటాం ఒకటేనా? ఉంటాయికి ఉన్నాయి అంటానికి తేడా ఏంది? ఈ సత్యం మీకు అర్థమైందా? ఇక్కడ ఏం చెప్పారు ప్రభువారు? మళ్ళీ చదవండి నా మాట. నా మాట విని, స్వయంగా ప్రభు చెప్పిన మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడంటే విశ్వసించిన వాడికి అప్పుడుకే నిత్య జీవం ఖాయం. ఆ నిత్య జీవము గలవాడు అని అంతటి తాపాడా? తర్వాత ఏం చెప్పారు? వాడు అంటే ఎవరు? నిత్య జీవం పొందినవాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడంటే ఏంది? ఏం పొందాడని? బ్రతికే ఉన్నాం కానీ మరణములో నుండి జీవములోనికి దాటామంటే, ఒక పాపి ప్రభువుని విశ్వసించినప్పుడు ఆ వ్యక్తి మరణములో నుండి జీవములోనికి దాటడం అంటే యేసును బట్టి పునరుద్ధానం పొందడం. అర్థమైందా? యేసును బట్టి పునరుద్ధానం పొందడం అంటే యేసు ప్రభువే లేవడం కాదు, ఆయనలో తిరిగి మనం కూడా లేవటం. ఈ మాట స్వచ్ఛంగా ఎఫెసీ పత్రిక 2:1 చూడండి.
2:1 క్లియర్గా చెప్పారు పౌలు గారు. ఎఫెసీ పత్రిక 2:1 కదా మనకు తెలిసిన మాటే. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఏమనుంది? మిమ్మును క్రీస్తుతో కూడా, అంటే క్రీస్తు ప్రభు లేచింది ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. క్రీస్తుతో కూడా మీరు లేచారు అన్నాడా లేదా? ఎప్పుడు? ఇప్పుడు ఆయనతో కూడా అంటే పునరుద్ధానుడైంది ఆయనేనా, మనం కూడా? ఏమన్నా అర్థం అవ్వట్లేదండి? అర్థమవుతుందా? ఇప్పుడు పేతురు ఇక్కడ ఏం ప్రకటిస్తున్నాడు? 4వ అధ్యాయంలో 2వ వచనంలో పేతురు ప్రకటించిన మాట వారికి మింగుడు పడిన విషయం. ఆయనే పోయాడు, ఆయన సమస్య లేదు అనుకుంటే ఆయన లేచాడని 3లో గట్టిగా చెప్పాడు. ఆయనే కాదయ్యా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు యేసును బట్టి మృతుల పునరుద్ధానం కలుగును. ఈ మాట చూడండి, ఆ మాట గట్టిగా చెప్పాడు. యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడ్డారు. ఎవరు కలవరపడింది? ఆ ధర్మాసనం అండి. ఏ ధర్మాసనం? యేసు ప్రభు వారిని నిలబెట్టిన ధర్మాసనమే ఇది. ఆ రోజు జడ్జిమెంట్ చేసింది వీళ్ళే, ఈరోజు కూడా వీళ్ళే. ఆ రోజు వాళ్ళు ఆ జడ్జిమెంటు ఎలా ముగిసింది? దేంతో ముగిసింది? ప్రభువుని జడ్జిమెంట్ చేసిన రోజు దేంతో ముగిసింది ఆ జడ్జిమెంటు? ప్రభువు మరణంతో ముగిసింది. మళ్ళీ ఈరోజు ఎందుకు కూడారు? సమస్య ఏంది? పొయ్యాడు అనుకున్నావు కానీ మళ్ళీ ఇప్పుడు ఆ నామంలో వీళ్ళు మా వల్ల కాదు ఆయన నామంలో నీకు జరిగిందని ఈయన్ని మా మధ్యలో నుంచోబెట్టి వీళ్ళిద్దరితో పాటు ఆ బాగుపడ్డ కుంటి భిక్షకుడు కూడా నుంచున్నాడు వీళ్ళతో పాటు. ఈయన కూడా నుంచోబెట్టి మేం కాదు ఆ నామంలోనే వీళ్ళు ఇచ్చి నుంచున్నాడు అని చెప్పారు. ఎట్లుంటుంది ఇప్పుడు సభకి? మింగుడు పడని విషయం అర్థమవుతుందండి. రండి చూద్దాం మరొక విషయం. అయితే వీళ్ళు సభవారు కూడారు, మింగుడు పడిన విషయాలు చెప్పారట. మీరు బోధించడం, వీళ్ళు బోధించడం, యేసుని బోధించడం, యేసుని బట్టి బోధించడం, పునరుద్ధానాన్ని బోధించడం వాళ్ళకి మింగుడు పడలా. ఏం మింగుడు పడ్డా పడకపోయినా సభ వాళ్ళని శిక్షించడానికి, విడుదల చేయడానికి అధికారం ఎవరికి ఉంది? సభకే ఉంది. వాళ్ళు నుంచోబెట్టారు, రేత్రంతా సంఖ్యలేసి జైల్లో పెట్టారు, పొద్దున్న వాళ్ళని తీసుకొచ్చి నుంచోబెట్టారు. ఈ సభ మొత్తం 71 మంది, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, సైనికులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు నాడు నుంచోబెట్టారు. ప్రేక్షకులు చాలామంది ప్రజలు చూస్తున్నారు. ప్రేక్షకుల్లో 5,000 మంది ఈ 3వ అధ్యాయంలో చేసిన ప్రసంగానికి 5,000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. పురుషుల సంఖ్య చెప్పాడు ఇక్కడ, ఇంకా స్త్రీలు వాళ్ళందరి సంఖ్య చెప్పలేదు. 5,000 మంది నమ్మిన ప్రజలు కూడా ఉన్నారు ఈ గుంపులో. ఈ అధికారులే కాదు, కొన్ని వేల మంది ఉన్నారు ఆ సభలో. మరి ఇప్పుడు సభ గౌరవాన్ని కాపాడుకోవాలి అంటే వీళ్ళ మీద నేరాన్ని మోపటం కాదు, చూపియాలి. కోర్టు నేరాన్ని చూపించకుండా ఎత్తే ఊరుకుంటుందా? ప్రజలు ఊరుకుంటారు? తిరగబడరు. నేరాన్ని చూపించాలి. నేరాన్ని చూపించడానికి వెతికారు. నేరం ఏమి వేద్దాం వీళ్ళ మీద అని వెతికారు. చూడండి ఏమి నేరాన్ని వెతికారో. 7వ వచనం చూడండి. వారు వెతికిన నేరం, జనం దగ్గర వాళ్ళు చేసిన నేరాన్ని ఇక దేన్ని పట్టుకుంటున్నారు చూడండి. బాగు చేసిన విషయాన్ని పక్కన పెట్టారు, యేసును బట్టి బోధించిన బోధన కూడా పక్కన పెట్టారు. ఇక దేన్ని తెస్తున్నారో చూడండి. 7వ వచనం చదువుతున్నాను. వారు పేతురును యోహానును మధ్యన నిలువబెట్టి, మీరు ఏ బలము చేత, మొదట మోపిన నేరం ఏ బలం చేత మీరు చేశారు? బలం అంటే శక్తి అని కూడా అనొచ్చు. హిబ్రూలో ఇది శక్తి అని రాయబడి ఉంది. ఏ బలము, ఏ శక్తి చేత మీరు దీన్ని చేశారు? ఇది వాళ్ళు మోపిన నేరం. వాళ్ళకి ఏ బలంతో, ఏ శక్తితో మీరు చేశారు అని అడిగారు. ఇప్పుడు శక్తి అనంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదన్నా మంత్రోచ్చాటన చేశారని. మంత్రోచ్చాటన చేస్తే ఇజ్రాయేలీల సమాజంలోంచి వెళ్ళగొట్టమని ధర్మశాస్త్రంలో ఉంది.
ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ద్వితీయోపదేశకాండం 18:11. మాంత్రికుని నైనను ఇంద్రజాలకుని నైనను కర్ణపిచాచి నడుగువాని నైనను దయముల యొద్ద విచారణ చేయువాని నైనను మీ మధ్య ఉండనీయకుడి. ఏదైనా ఇంద్రజాలాలు మంత్రజాలాలు చేస్తే వాడిని యూదుల సమాజంలో ఉండనీయొద్దు అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు ఇంద్రజాలం మంత్రజాలాలు చేసేవాళ్ళు మంత్రాలతో కనికట్టులతో చేస్తారా లేదా? ఇప్పటికై నమ్ముతున్నారు లేదా? చేయబడుతున్నాయా లేదా? ఒకవేళ ఇప్పుడు మీరు ఏ శక్తి ఏ బలం చేత చేశారనే దానిలో ఈ అవకాశం ఉందన్నమాట. మీరు ఏదో మంత్రోచ్చాటం చేశారు, యూదుల్లో ఇట్లాంటివి చేయకూడదు కదా, మా మధ్యలో నువ్వు ఇది చేస్తే ఎట్టా అని ఈ నేరం మోపుదామని ఇదొకటి మోపారు. ఏ బలము చేత ఏ శక్తి చేత చేశారు అన్నారు. ఇక రెండో కారణం ఆ 7వ వచనంలో రెండో కారణం కూడా చెప్పారు. ఒకటి ఏ బలము చేత అనేది అడిగారు, రెండోది ఏ నామమును బట్టి అన్నారు. ఏ నామమును బట్టి అంటే అప్పటికి ఆ దేశంలో అధికారం ఏ నామంలో ఉంది? రోమా ప్రభుత్వం కైసరుదే అధికారం, అంతేగా? రోమా ప్రభుత్వాన్ని నడిపించే కైసరుదే, వాళ్ళ చక్రవర్తిదే అధికారం. వీళ్ళు ఇప్పుడు ఏ శక్తితో ఏ బలం చేత చేశారంటే దీనిలో ఏదైనా మంత్రోచ్చాటనలు ఇలాంటి చిల్లంగితనాలు ఇలాంటివి ఏమన్నా ఉపయోగించారేమో ఆ నేరం మోపొచ్చు అని ఒకటి. రెండోది, ఇక్కడ ఒక ప్రభుత్వము, ఒక చక్రవర్తి, ఒక సామ్రాజ్యం, ఒక అధికారం ఉంటే మీరు ఏ నామంలో ఏ అధికారంలో ఇది చేశారని అడిగారు. అడిగితే వీళ్ళు ఇప్పుడు సమాధానం చెప్తున్నారు చూడండి. అడిగితే ఏం చెప్పాడు? ఇప్పుడు మళ్ళీ దీన్ని అడ్డం పెట్టుకొని ఆయన ప్రసంగం మొదలుపెట్టాడు. 9వ వచనంలో ప్రసంగం మొదలుపెట్టాడు. 8వ వచనం చాలా విశేషమైందండి. వాళ్ళు అడిగింది అది కదా. అడిగితే 8వ వచనం లోక గారు ప్రత్యేకంగా ఏమి రాశాడు? 8వ వచనంలో ప్రత్యేకంగా ఏమి రాశాడు? పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా నేను అంటే అప్పటికే పేతురు ఏ స్వాధీనంలో ఉన్నాడు? పరిశుద్ధాత్ముని స్వాధీనంలో ఉన్నాడు. ఇప్పుడు పేతురుకి ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? ఒకానొక దినాన ప్రభు స్వయంగా ఉన్నప్పుడు వారు మిమ్మల్ని సభల యొద్దకు తీసుకెళ్ళి నిలబెడతారు. నిలబెడితే మీరు ఏం చెప్పుదామని ఆలోచించొద్దు, ఏం చెప్పాలని చెప్పాడో అది గుర్తు చేసుకున్నాడు పేతురు. ఎక్కడ చెప్పాడు ఆ మాట? ఒక మాట చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఖచ్చితంగా ఈ సిచ్యువేషను ఈ 4వ అధ్యాయంలో వీరు అధికారుల ముందు ఆ ధర్మాసనం ముందు నిలబడ్డప్పుడు ఏమి చెప్పాలో ఆ విషయాన్ని ఎవరు మీలో ఉండి చెప్తారో ఆ విషయాన్ని ఎప్పుడో ముందుగా ప్రభువు చెప్పారు. ప్రభువు చెప్పినప్పుడు పేతురు మనసులో గింగురమంట ఆ మాటలు ఉన్నాయి. ఏం చెప్పారు ప్రభు వారు? 11వ వచనం నుండి చదువుతున్నాను. మార్కు సువార్త 13:11. వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. అర్థమవుతుందండి? ఇప్పుడు 8వ వచనంలో ఏమని రాశాడు? 4:8లో ఆ వచనం రాసి తర్వాత పేతురు ప్రసంగం ఎలా మొదలుపెట్టాడో పేతురు ప్రసంగాన్ని చెప్పాడు. ఆ వచనం ఏం చెప్తున్నాడు? పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనేను అంటే పేతురు ప్రసంగం ప్రిపేర్ అయింది కాదు. ప్రిపేర్ అయిందా? ఆ సమయంలో ప్రభు అక్షరాల చెప్పినట్టుగా మీరు సభల యొద్ద మిమ్మల్ని తీసుకెళ్ళి నిలవబెట్టినప్పుడు ఆ గడియలో మీకు ఏది ఇస్తానో అదే చెప్పండి. చెప్పువారు మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మే అని ఆనాడు ప్రభువు చెప్పిన మాట ఎగ్జాక్ట్గా ఇక్కడ నెరవేరుతుంది. ఇప్పుడు చూడండి ఏమని ప్రసంగం ఎంత మర్యాదగా జాగ్రత్తగా చెప్పి
ప్రసంగములో ప్రభువుని హైలైట్ చేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయంలో చెప్పిన ప్రసంగం వేరు, 4వ అధ్యాయంలో తీసుకున్న ప్రసంగం. ఈయన 3వ అధ్యాయంలో సుమారు చాలా దివ్యమైన ప్రసంగం, సుమారు 18 నుండి 25 వరకు చెప్పారు. 3వ అధ్యాయంలో 4 విషయాలు చెప్పాడు, అవి గతంలో విన్నాం. కానీ ఈ 4వ అధ్యాయంలో అయితే 3 విషయాలు. చూడండి 10వ వచనం, 9వ వచనంలో చూడండి. ప్రజలారా, అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి అనేటప్పుడు, ఈ దుర్బలునికి చేయబడిన అధికారమును గూర్చి అని చెప్పేటప్పుడు వారి పక్కన నుంచున్న వాడి మీద భుజం మీద చేయేసి, ఇదిగో వీడికి జరిగింది అని మొదలుపెట్టాడంట. వీడికి జరిగింది ఏంటో చూడండి అని వీడి పక్కనే నుంచొని ఉన్నాడు దుర్బలుడు. మొదలుపెట్టాడు, ఈ దుర్బలుకి జరిగిన ఆ ఉపకారమును గురించి, వాడు దేని వలన స్వస్థ పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ, ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, ఈ సభ మొత్తాన్ని ఏమంటున్నాడు, మీరు సిలువ వేసినట్టు. అంటే సభని గుచ్చి చెప్పినట్ట కాదా? ఆ రోజు ఈ సభే ఆయనకి జడ్జిమెంట్ చేసింది. ఇప్పుడు ఈరోజు కూడా ఈ సభలో ఎంత ధైర్యం అండి, ఇలా చెప్పే ధైర్యం. ఆ రోజు ప్రభువుకు వాళ్ళు శిక్ష వేశారా లేదా? ఇప్పుడు కూడా శిక్ష ఉందా లేదా? కానీ ఆ ఉంది అనే భయం ఏమన్నా కనబడిందా? కనబడలా. మనుషులు మనం భయపడాలి, కానీ పేతురులో ఉండి మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడికి భయపడాల్సిన పని లేదు. ఆయన దేవుడు. అందుకనే జరిగిన విషయాన్ని సూటికి, అసలు మీరు చేశారని వీళ్ళకు కూడా స్వార్థ అందించడానికి ఇక్కడ ఈ మాటలు 2 విషయాలు చెప్పారు. చూడండి, మీరందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, మీరు సిలువ వేశారు, దేవుడు ఆయన లేపాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడని వాడినిట నుంచోబెట్టి, మీరు సిలువేసిన ఆయన నామంలోనే వీడు నడిచాడయా అని నుంచోబెట్టి రూఢిగా చెప్పాడు. ఇంక వీళ్ళు ఏ విధంగా మోపాలి శిక్ష చెప్పండి? వీళ్ళకిప్పుడు అవునందామా కాదందామా? వీళ్ళు తికమక పడిపోయారు. ఈ సభ చెప్పారు. చెప్పినాక ఇప్పుడు ఒక విషయాన్ని, అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. చూడండి 11వ వచనంలో చెప్పారు. చూడండి, ఇల్లు కట్టువారైన మీరు, మళ్ళీ ఇక్కడ మీరు అన్నాడు చూడండి, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఈయనే. ఇజ్రాయేలీయుల జాతిలో ఇజ్రాయేలీయులు అనబడే ఒక ఇల్లు కట్టబడుతూ ఉండగా, ఆ ఇల్లు కట్టబడే ఇంటిలో తృణీకరించిన రాయిగా యేసుప్రభుని వర్ణించి మీరు తృణీకరించారు. ఈ మాట ఎగ్జాక్ట్గా మనం యోహాను సువార్త 1:11 చూడండి. యోహాను సువార్త 1:11లో ఎక్కడ ఎలా తృణీకరించారో ఆ వాక్యాన్ని మనం గమనిద్దాం. యోహాను సువార్త 1:11లో రాయబడిన మాట చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అంటే ఇంకెంతకంటే ఏమి జవాబు కావాలండి? వాళ్ళు తృణీకరించారా లేదా? స్వకీయుల యొద్దకే వచ్చాడు, కానీ వారు ఆయనను దేవుడిగా అంగీకరించాలి, గుర్తించాలి. ఆ విషయాన్ని ఇక్కడ పేతురు చెప్తున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే అని చెప్పి, ఆ రాయి మీరు తృణీకరించారులే, ఆ రాయి మూలకు ఇక్కడ 2 వర్ణాలు చెప్పాడు. ఒకటి మూలరాయి, రెండోది తలరాయి. కార్నర్ స్టోన్, హెడ్ స్టోన్, అంతే కదా? మూలరాయి, తలరాయి, 2 వర్ణాల్లో చెప్పాడు ఇక్కడ. మూలరాయి చేసే పని ఏంటి చెప్పండి? మూలరాయిలో చాలా అద్భుతమైన ఆనందం ఉందండి. మూలరాయి, యూదులనే గోడ, యూదా జాతి అనే గోడ ఇలా ఉంటే, అన్యజనులనే గోడ ఇలా ఉంటే, ఈ 2 గోడల్ని కలిపింది
కార్నర్ స్టోన్, మూలరాయి. ఆయన మూలరాయి అవ్వకపోతే మనం ఆయనతో సమాన వారసులం అయ్యేవారము కాము. ఇల్లు కట్టువారైన మీరు నిషేధించిన రాయి మూలరాయి అయింది. అంతేకాదు ఈ రాయి తలరాయి అయింది. దేనికి తలరాయి అయింది? ఈ ప్రపంచానికే తలరాయి అయింది అని ఇప్పుడు 12వ వచనములో దివ్యమైన విషయాన్ని చెప్పారు. చూడండి, 12వ వచనంలో దివ్యమైన విషయాన్ని పేతురు జ్ఞాపకం చేశాడు. చూడండి ఏమన్నాడు? మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. ఇప్పుడు యూదులకి ఘనులు ఎవరు చెప్పండి? యూదులకి బాగా ఘనమైన వాళ్ళు ఎవరు ఇప్పటికీ? ఒకటే యెహోవా దేవుడు కరెక్టే. భూమి మీద మోషే వాళ్ళకి ఘనమైన వ్యక్తి. మోషే నామంలో రక్షణ ఉందా? అబ్రహాము ఘనమైన వ్యక్తే. అబ్రహాము నామంలో ఉందా? అబ్రహాం అయినా మోషే అయినా అసలు భూమి మీద ఏ నామంలో లేదు, ఈ నామంలోనే ఉంది. ఎంత అద్భుతమైన మెసేజ్ అండి! వాస్తవమా కాదా? ఈ సమయంలో దీనికి అవసరమైన ఒక 2 మాటలు నేను ఒక పాటలో జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. చూడండి. ప్రియం అతి మధురం గణనీయమైనది ప్రభునామం. గణనీయమైనది ప్రభునామం. యథార్థమైనది ఈ నామం. ఈ భూమి మీద ఆయన్ని పరిశీలన చేయగా యథార్థతే కనబడింది తప్ప ఏ దోషము కనబడలేదు ఆయనలో. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని ఆనాటి ధర్మాసనాన్ని ఆయన ప్రశ్నించగా ఈ రోజుకి సమాధానం లేదు. అందుకే అన్నాడు యథార్థమైనది ఈ నామం, పరిపూర్ణమైనది ఈ నామం. ప్రియం అతి మధురం గణనీయమైనది ప్రభునామం. ఆదియందున్న వాక్యమే భువిని వెలసెను క్రీస్తు వాక్యమై. ఆదియందున్న వాక్యమే భువిని వెలసెను క్రీస్తు నామమై. భూలోకమంత ఆనందం కలిగించినది ఈ నామం. భూలోకమంత ఆనందం కలిగించినది ఈ నామం. ప్రియం అతి మధురం గణనీయమైనది ప్రభునామం. మానవ పాపం బాపుటకై బలి పశువైనది ఈ నామం. మానవ పాపం బాపుటకై బలి పశువైనది ఈ నామం. సిలువలో రక్తం ప్రోక్షించి రక్షించినది ఈ నామం. సిలువలో రక్తం ప్రోక్షించి రక్షించినది ఈ నామం. ప్రియం అతి మధురం గణనీయమైనది ప్రభునామం. వారు ఈ మెసేజ్ అంతా చెప్పి 12వ వచనంలోకి వచ్చేసరికి ఘాటుగా చెప్పాడు. ఏంటి ఆ ఘాటు? యేసు ప్రభు వారి నామములోనే రక్షణ. అంటే ఇప్పుడు ఈ సన్హెడ్రిన్ సభ సిలువ వేయడానికి అప్పగించిన ఈ ప్రకటించిన 12వ వచనములో
రక్షించే నామము ఇదే అని గట్టిగా ప్రకటించడంలో ఈ సన్హెడ్రిన్ సభ చేసిన పాపాన్ని కూడా క్షమించగలదా లేదా? ఈ సన్హెడ్రిన్ సభలో ఉన్నవారు యేసయ్యా ప్రభువా మేము చేసింది తప్పే అని ఒప్పుకుంటే వారిని కూడా రక్షించే నామమా కాదా? వారికి తేటైన సువార్త చెప్పారు ఆనాడు ఆ సభకి. వారు సంకెళ్లకు భయపడలేదు, జైలుకు భయపడలేదు, కానీ ధర్మాసనానికే సువార్త చెప్పారు. అవునా కదా చెప్పండి? ఎంత ధైర్యంతో వాక్యాన్ని బోధించారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి. వారు చేసిన విషయానికి వారు నివ్వెరపోయారు. 13వ వచనం చూడండి. 13వ వచనంలో వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. వీరినేనా? యోహాను సువార్త 7:15 చూడండి. యోహాను సువార్త 7:15లో వీరికి ఎదురైన సమస్యలన్నీ ప్రభువారు ఉండగా ఆయన కూడా ఎదురయ్యాయి. 7వ అధ్యాయం 15వ వచనం మనం గమనిద్దాం చూడండి. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకొనిరి. యేసు ప్రభువారిని గూర్చి కూడా ఈ సభ ఇట్లాగా ఆశ్చర్యపోయారు. చదువుకొనని ఈయనకి ఈ పాండిత్యం ఏడదు, ఇంత జ్ఞానం ఏడదని యేసు ప్రభువారిని గూర్చి కూడా ఆశ్చర్యపోయింది ఈ సభే. కానీ ఇప్పుడు వీళ్ళని చూసి కూడా సేమ్ అదే స్పందన వచ్చింది. ఏమంటున్నారు? వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఏమండి, ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలండి. ఈ గుర్తింపు మనకుందా? వారు యేసు ప్రభును నమ్ముకున్న వారండి, వారు అన్నిటిలో ప్రత్యేకమేనండి అని మనల గురించి చెప్పుకుంటే ఎంత ఆనందం అండి. మనల గురించి చెబుతున్నారా? వీళ్ళు వేస్ట్ అండి అంటున్నారా? కానీ వీళ్ళ గురించి అసలు ఆ సభ ఆశ్చర్యపోవటం కాదు, ఆ సభ నివ్వెరపోయి వాళ్ళ మీద మోపాలనుకున్న నేరాలు మోపలేక ఏం చేయాలో అర్థం కాక ఇంకా తిమ్మిరి మెమ్మిరి అవుతున్నారు. చూడండి, ఇప్పుడు చూడండి 15వ వచనం చదువుతున్నాను చూడండి. ఇక్కడ 14వ వచనంలో లోక ప్రత్యేకంగా ఒక మాట చెప్పాడు. వీళ్ళు చెప్పిన బోధకి వాళ్ళు విద్య లేని పామరులకు ఎంత ధైర్యం ఏడదని ఆశ్చర్యపోయారు. కానీ 14వ వచనం లోక గారు ఆడ ఎట్ట ఇరికిచ్చారో చూడండి. ఆ మాట ఏమన్నాడు? స్వస్థత పొందిన మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అంటే స్వస్థత పొందిన వాడిని చూస్తేనేమో వాళ్ళ నోట్లోంచి మాట రావట్లేదు. ఎందుకు? వాడు 40 సంవత్సరాలు పైబడి వయసు. కావాలంటే చూడండి 22వ వచనంలో ఆ మాట లోక గారు చెప్పారు. వాడి వయస్సు చెప్పాడు ఈ అధ్యాయంలో. ఏమన్నాడు? వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు అని లోక గారు అతని వయసు కూడా చెప్పాడు సుమారుగా. ఇప్పుడు వాడు వాళ్ళ ముందు నుంచొని ఉన్నాడు. ఎప్పుడు వాడి కాళ్ళు చీలమండలో బలమే లేదు, కాళ్ళు కదలటం అసంభవము. కానీ లేవమని చెప్పగానే వెంటనే లేచి నిలిచి గొంతులు వేసి స్తుతించాడు. అతనిలో కలిగిన మార్పు, పైగా ఈరోజు ఈ సభలో వీళ్ళతో పాటు వాడు కూడా నుంచొని ఉన్నాడు ధీటుగా. ఇది చూసి వాళ్ళకి నోటి నుంచి మాట రాలేదు. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి 15వ వచనంలో చూడండి ఆ సభ ఎంత తారుమారైందో. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి, మీరు ఒకరు పక్కకు పోయి నుంచోండి అని వీళ్ళ ముగ్గురికి చెప్పి ఆజ్ఞాపించి, వెలుపలకు బొండని ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేయుదాము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకున్నారు. లోపల చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని ఆజ్ఞాపించిరి.
ఏమన్నా ఎంత కండిషన్ పెట్టారు. ఎవరు పెట్టింది? అధికారులా కాదా? అసలు ఆ దేశానికి ఈ ధర్మాసనం చెప్తే ఇది సుప్రీంకోర్టే ఆజ్ఞాపించారు. ఇప్పుడు పేతురు మళ్ళీ వీళ్ళ ధైర్యం చూడండి. పేతురు ధైర్యం చూడండి 19వ వచనంలో. అందుకు పేతురును యోహానును వారిని చూసి, ఆ సభను చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ఉత్తరం ఇచ్చిరి. ఏమి ధైర్యం అండి, ఏమి ధైర్యం అండి. నిజంగా వీరు ఆత్మతో నింపబడిన వారు అంటానికి ఇంతకంటే ఏం ఆధారం చెప్పాలి? ఏమండి, ఇప్పుడు వీళ్ళని జైల్లో వేశారు, బేడీలేసి నుంచోబెట్టారు. ఇంత సీన్ జరుగుతుంటే ప్రకటించిన వాళ్ళని జైల్లో వేసి బేడీలేసి కూర్చోబెట్టి సైనిక బలంతో ఆడ కూర్చోబెడితే చూసే జనం ఇంకా నమ్ముతారంటారా? చూసే జనం ఏం కలుగుద్ది వాళ్ళని చూస్తే? చెప్పండి, ఏం కలుగుద్ది? మనం ఆలోచన చేస్తే ఏం కలిగింది? భయం కలిగిద్దా, ధైర్యం కలిగిద్దా? భయమేనా? కానీ ఈ అధ్యాయంలో ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది చూడండి. నా మాట 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. ఏం జరిగింది? దాని ముందే రాశారు లోకా గారు. ఏమన్నాడు? వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది అన్నాడు. అంటే ఇంత వాళ్ళని కఠినంగా బంధించి ఇంత చేసి వాళ్ళని లేనిపోయిన ఏ నేరాలతో వారిని ఇంకా లోపలేద్దామా అని ఆలోచన చేస్తా ఇంత తీవ్రంగా జరుగుతుంటే ప్రజల్లో స్పందన ఎలా కలిగింది అంటే, ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది? ప్రకటించే వారిని బంధించగలరేమో కానీ ప్రకటించే వాక్యాన్ని మాత్రం ఎలా చెప్పగలరు? వారిని బంధించిన వారు ప్రకటించిన సువార్త ఏమైంది? బంధింపబడలేదు అనడానికి ఇక్కడ 5,000 మంది ప్రభుని నమ్ముకున్నారండి. 5,000 మంది. ఎంత అద్భుతం! మనకు కూడా 1918 నుండి 30 వరకే మన ఏపీలో భయంకరమైన కరువు వచ్చింది. ఫ్లడ్డులు వచ్చి పండిన పంటలు తోసుకొని సముద్రంలోకి వెళ్ళిపోయి సుమారు ఒక 10 సంవత్సరాలు ఏం పండక ఒండ్రు మట్టి తిన్నారు. ఆ కాలంలో మన మెడ్రాస్ కాలువ తోమాలని దాన్ని మన గవర్నమెంటు ఆర్డర్ చేస్తే ఆ కాలువ పని చేపిస్తూ మిషనరీస్ కొన్ని షిప్పులు బియ్యాన్ని తెప్పించి ఇక్కడ పంచారు. ఆ టైంలో ఆ కాలువ దోమడానికి కొన్ని లక్షల మంది నాటు బళ్ళు వేసుకొని పనిచేస్తుంటే ఆ కాలువ తోమే పని మిషనరీలు తీసుకొని వాళ్ళకి పని లేదు కనుక వారికి బయట నుంచి తెచ్చి బియ్యం ఇవన్నీ పంపిణీ చేసి ఇస్తూ రోజు సాయంత్రం పూట సువార్త ప్రకటిస్తే గుళ్ళకమ్మ ఒడ్డున ఒకే రోజున 2,800 మందికి కోర్సు దొరగారు బాప్తీసం ఇచ్చారు. నా దగ్గర డేట్లు ప్లేసులతో సహా ఉన్నాయి, కావాలంటే నేను ఇస్తాను మీకు. ఎంత అద్భుతం జరిగిందనుకున్న ఆ ప్రారంభ దినాల్లో. కానీ ఈరోజు నమ్ముకునే శాతము తగ్గుతుందా పెరుగుతుందా? చెప్పండి. ఏమండి, తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుందండి. ఒకప్పుడు మన ఇండియాలో నమ్ముకునేవారి శాతం 5 ఉన్నది. మిషనరీల కాలంలో 100కి 5 నమ్ముకున్నారు. రాను రాను అది 3కు పడిపోయింది. ఇప్పుడు 1కి ఉందన్నారు. 1 కూడా డౌటే. 100కి 1 కూడా డౌట్గానే ఉంది. అదే చెప్తున్నాను. ప్రభువుని నమ్మాలి. సువార్థికులను బంధించవచ్చు కానీ సువార్తని బంధించలేరు. ఈ అధ్యాయంలో మనం గమనించవచ్చు. చూడండి ఇంకేం జరిగిందో వీరి విషయంలో. ఇప్పుడు చూడండి, వాళ్ళేమో మీరు ప్రకటించడానికి వీల్లేదు, ఈ నామములు అసలు పేరే ఎత్తడానికి వీల్లేదు అని చెప్పారు. 20వ వచనంలో మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని గట్టిగా తెగేసి చెప్పారు. ఇప్పుడు 21వ వచనం చదవండి. చూడండి, ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరుచుచుండిరి గనుక
సభవారు ప్రజలకు భయపడి, ఈ మాట గమనించండి, సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఎంత అద్భుతమండి! ఆది సంఘము అధికారుల ద్వారా వచ్చిన హింసను కూడా తట్టుకొని ధైర్యంగా నిలిచిందా లేదా చెప్పండి? నిలిచింది. ఇక ఈ వీళ్ళు ఎక్కడికి వచ్చారు చూడండి. అప్పుడు 23వ వచనం, వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నీ వారికి తెలిపిరి. అంటే స్థానిక సంఘానికి వచ్చి చెప్పారు. ఇక 24లో వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లని బిగ్గరగా మొర్రపెట్టిరి. వారు చేసిన ప్రార్థన ఉన్నది ఇక్కడ. ఈ ప్రార్థనలో మళ్ళీ యేసు ప్రభు వారిని గూర్చిన వివరాలు ఈ 27, 28 వచనాల్లో చెప్పారు. ఇవన్నీ ప్రార్థనలో చేసి 31వ వచనంలో చూడండి. వీరి ప్రార్థనలో మాకొచ్చే శ్రమలను తప్పించమని ఒక్క పదం కూడా లేదు. మీరు ఎన్నిసార్లు ఏం చదవండి. వారికి వచ్చే శ్రమలను తప్పించమని కూడా అడగలేదు. కానీ వారు అడిగిన మాట విశేషంగా చెప్పబడింది 31వ వచనంలో చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న, లేక 30వ వచనం ఆఖరి భాగం చదువుతున్నాను, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహింపము అని ప్రార్థన సారాంశం. అప్పుడు 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అక్కడ 8వ వచనంలో పేతురే నిండిన వాడని రాయబడింది. కానీ ఇక్కడ అందరూ నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఎంత అద్భుతమండి వారి ప్రార్థన! సంఘము ప్రార్థన చేశారు. వారికి ఉన్న ఏకైక వనరు ప్రార్థనే. వారి ప్రార్థన చేశారు. 30వ వచనం ఆఖరి భాగంలో దేవా నీ వాక్యము బోధించే ధైర్యం ఇమ్మని ప్రార్థన చేశారు. 31వ వచనంలో ధైర్యం ఇచ్చాడు, ధైర్యముగా బోధించారని రాయబడింది. ఇప్పుడు సభ కూడా చెప్పారుగా 13వ వచనంలో, వారి ధైర్యమును చూసి ఆశ్చర్యపోయారు సభ కూడా. ఇప్పుడు వీరు ధైర్యంగా ఉన్నారనేది వాస్తవమా కాదా చెప్పండి? ఏమిటి వీళ్ళ ధైర్యం? ప్రభువే వాళ్ళ ధైర్యం. ఈరోజు మన ధైర్యం ఏంటి? మనకు కూడా ప్రభువే. మనకి ప్రభు ఉన్నాడంటారా లేదా? ఎక్కడ? ఒక మాట చూసి నా టైంలోనే ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము అంటే దేహం, శరీరం అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే మనలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేదా? ఆయన మనలో ఉన్నాడు. ఆయన దేవుడే. ఆయన ఉంటే ఆయనున్న హృదయం దేవాలయమా కాదా? నీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము. ఎప్పుడో పాట విన్నాం కదా, మన దేహమే ఆలయం, అది పరిశుద్ధాత్మకు నిలయం. ఇంకేమన్నాడు కింద? ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆ రోజు వారు విడుదల పొంది సంఘముతో కలుసుకొని సంతోషించి ధైర్యముగా వాక్యాన్ని బోధించినట్టుగా ఈ 4వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనము 31వ వచనం వరకు తేటగా చూసాం. మరి ప్రభు చిత్తమైతే ఆ కథమ భాగం మరొకసారి చూద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల మా ప్రియ ప్రభువా, దయగలిగిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక అపోస్తుల కార్యముల గ్రంథము నుండి 4వ అధ్యాయము ఆ సన్హెడ్రిన్ సభలో పేతురు యోహానులు మోపబడిన నేరము నుండి ఆత్మచేత ధైర్యముగా నిలిచి వారు గెలిచి విడుదల పొంది సంఘముతో సంతోషించి ప్రార్థన చేసిన వారుగా
ఈ భాగాన్ని మేము ధ్యానం చేయడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, చేరి వచ్చిన ప్రియులు విన్నవారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ పరలోకపు ఆశీర్వాదాలతో దీవించి పంపించమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.